శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన రోజు వచ్చేసింది. జూన్ 2 మంగళవారం. ఈరోజు మీ జీవితంలో ఒక పెద్ద షాక్ తగిలే ప్రమాదం ఉందని గ్రహాల యొక్క కదలికలు హెచ్చరిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సాధించిన ఒక అద్భుతమైన అవకాశం లేదా మీకు దక్కాల్సినటువంటి భారీ ధనం సరిగ్గా చేతిదాకా వచ్చి నోటికి అందకుండా జారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఆ యొక్క అవకాశం చేజారిపోవడానికి బయట వ్యక్తులు ఎవ్వరూ కారణం కాదు. కేవలం ముఖ్యంగా మీరే కారణం కాబోతున్నారు. మీరే చేసే ఒక తప్పు ఏంటి? చేతిదాకా వచ్చిన ఆ అదృష్టం ఏ రూపంలో ఉంటుంది? దాన్ని కాపాడుకోవడానికి మీరేం చేయాలి? అనే ప్రతి అంశాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. దయచేసి చివరి వరకు చూడండి. మధ్యలో ఎక్కడా ఏమాత్రం కూడా స్కిప్ చేయకండి. సింహరాశి వారు సింహం లాంటి వారే. సింహం వేటాడేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉంటుందో మీరు కూడా మీ యొక్క లక్ష్యంపై అంతే పట్టుదలతో ఉంటారు. కానీ మీలో ఉన్న అతిపెద్ద బలహీనత అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ మరియు ముక్కుసూటిగా మాట్లాడడం కూడా అది మీకే సాధ్యమైంది. అంతా సవ్యంగా సాగుతోంది. ఇక విజయం నాదే అనుకున్న తరుణంలో మీరు అలసత్వాన్ని ప్రదర్శిస్తారు. జూన్ 2 మంగళవారం నాడు మీలో ఉన్న ఒక చిన్న నిర్లక్ష్యమే మీ శత్రువులకు అస్త్రంగా మారేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంది మిత్రమా. అయితే ప్రస్తుతం మీరు ఒక పెద్ద డీల్, ప్రమోషన్ లేదా ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో చివరి అడుగులు వేస్తున్నారు. ఇక పనైపోయింది, రేపు సంతకం పెట్టడమే తరువాయి అని ధీమాతో మీరు ఉన్నారు. కానీ సరిగ్గా గెలుపు ముంగిట ఉన్న ఆ యొక్క నిశ్శబ్దమే ఒక పెద్ద తుఫానుల ఒక సంకేతం అని గుర్తుంచుకోండి మిత్రమా. అయితే ముఖ్యంగా అసలు ఈరోజు ఇప్పుడు అసలు నిజాన్ని మనం పూర్తిగా విశ్లేషిద్దాం. జూన్ 2 మంగళవారం నాడు సింహరాశి వారికి చేతిదాకా వచ్చి నోటికి అందకుండా పోయే ఆ విషయం ఏమిటి అంటే అది ఏ రూపంలో ఉంటుంది అంటే ఆర్థిక లావాదేవీ లేదా లోన్ లేదా బాకీకి సంబంధించిన డబ్బు. మీకు రావాల్సిన ఒక పెద్ద మొత్తం లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బ్యాంకు లోన్ మంజూరై అకౌంట్లో పడే ఆఖరి నిమిషంలో ఒక టెక్నికల్ తప్పు వల్ల లేదా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆగిపోవచ్చు. లేదా మీరు నమ్మి ఇచ్చినటువంటి డబ్బు ఆఖరి నిమిషంలో ఎవరైనా చేతులెత్తేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొందరికి ఉద్యోగంలో బిగ్ ఆఫర్ లేదా ప్రమోషన్, ఇంటర్వ్యూలన్నీ అయిపోయాయి, ఆఫర్ లెటర్ చేతికి వచ్చే సమయంలో మీరు మాట్లాడే ఒక్క మాట వల్ల లేదా ఒక సంతకం ఒక సకాలంలో స్పందించకపోవడం వల్ల ఆ యొక్క ఉద్యోగం వేరొకరికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మరికొందరికి భూమి లేదా స్థలం కొనడానికి లేదా అమ్మడానికి అడ్వాన్స్ మాట్లాడుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో డాక్యుమెంట్లో తప్పులు దొరకడం వల్ల ఆ డీల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పొరపాటు, అలసత్వం మరియు ఆలస్యం ఇంకేమవుతుందిలే రేపు చూసుకుందాం అని మీరు ఒక ఫోన్ కాల్ని నిర్లక్ష్యం చేయడం లేదా ఒక ఈమెయిల్కి సరిగ్గా రిప్లై ఇవ్వడం ఆలస్యం కావడం వల్ల అవతలి వారు మీపై నమ్మకం కోల్పోతారు. అలాగే మరికొందరికి విజయం ఇంకా చేతికి రాకముందే విషయాన్ని నలుగురికి గొప్పగా చెప్పుకోవడం వల్ల మీపై నరదృష్టి పడుతుంది. అలాగే మంగళవారం కుజుని యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ యొక్క మాటల్లో అహంకారం ధ్వనించి క్లయింట్ లేదా పై అధికారి హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క నోటి దురద వల్లే ఆ యొక్క డీల్ క్యాన్సిల్ అవుతుందని
మీరు గమనించాలి. మరి ముఖ్యంగా జూన్ 2 మంగళవారం నాడు సింహరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి సూర్యునిపై సూర్యునిపై శని యొక్క అనుకూల దృష్టి, మరియు కుజుని యొక్క అంటే కుజుడు కోపానికి, ఆవేశానికి కారకుడండి. ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ యొక్క బుద్ధి స్థిరంగా ఉండదు. అంతా నా ఇష్టం అనే ధోరణి మీ యొక్క అదృష్టం మీ నుండి దూరం చేసేలా కూడా కనిపిస్తుంది. మరి మీ యొక్క రాశికి 10వ ఇల్లు అయినటువంటి కర్మస్థానం మరియు 12వ ఇల్లు అయినటువంటి వ్యయ లేదా నష్టస్థానం మధ్య ఒక వింత సంయోగం ఏర్పడుతుంది. దానివల్ల కష్టం మీది అవుతుంది. కానీ ఫలితం మాత్రం వేరొకరి ఖాతాలోకి వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి. ఈ హెచ్చరికను ముందే వినడం వల్ల ఈరోజు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండి మీ చేతికి వచ్చే లక్ష్మీదేవిని కాపాడుకోవచ్చు. కానీ నష్టాలు ఏంటంటే, ఒక్క క్షణం బద్ధకం లేదా అహంకారాన్ని ప్రదర్శిస్తే 10 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈరోజు ముఖ్యంగా జాగ్రత్తలు, పరిహారాలు ఏంటంటే, నోటికి తాళం వేయండి. పని పూర్తిగా అయ్యే వరకు, డబ్బు చేతికి అందే వరకు ఆ విషయాన్ని మీ ఇంట్లో ఉన్నవారితో తప్ప బయట వారు అంటే స్నేహితులతో కూడా కనీసం పంచుకోకండి. అంతేకాదు, ఆలస్యం వద్దు. ఈరోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్కి వెంటనే స్పందించండి. డాక్యుమెంట్ని 2 సార్లు రీచెక్ చేసుకోవడం కూడా చాలా మంచిది. అంతేకాదు, ఈరోజు మీరు తప్పకుండా వినమ్రతతో ఉండాలి. అవతలి వారు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినా, కోపం తెప్పించినా తగ్గండి. ఈరోజు తగ్గడమే సింహానికి అందం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు హనుమాన్ చాలీసా ప్రార్థన. మంగళవారం ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. స్వామివారికి తమలపాకుల మాల సమర్పించి మనస్ఫూర్తిగా ఓం హం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఆంజనేయ స్వామి ఎప్పుడు మీ వెంట ఉండి మీకు వచ్చే పెద్ద నష్టాలను కూడా వాళ్ళు జల్లును తొలగించి మీకు మంచి అవకాశాలు కలిగించి మీరు నలుగురిలో మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశాన్ని కలిగిస్తారు. అయితే సింహరాశి వారు చేతి దాకా వచ్చిన అదృష్టాన్ని చేతులతో కాపాడుకోండి. జూన్ 2 మంగళవారం నాడు మీ యొక్క ఈగోను పక్కన పెట్టి అప్రమత్తంగా వ్యవహరించండి. విజయాన్ని మీ సొంతం చేసుకోండి. ఈరోజు మీకు ఎదురైనటువంటి పరిస్థితులను, అలాగే ఈ వీడియోని మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కనుక్కోండి. కానీ ఒకటి, ఎప్పుడైనా సరే మన యొక్క నోరు అనేది మన కంట్రోల్లో ఉన్నంత కాలం మనం రాజ్యమేలుతాము. మన నోటి మాటలు ఊరు దాటాయంటే పుకార్లు సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించకుండా పూర్తిగా కూడా ఇబ్బందుల పాలవ్వకుండా జాగ్రత్త పడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.